కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏంటంటే వ్యవస్థను మార్చడానికి వచ్చారు. కాబట్టి ఆయన చెప్పింది చాలా క్లియర్ అండి. మనకి కోఆపరేషన్ క్వశ్చన్ అడగాలని ఉంది, ఒక సమాచారం కూడా చెప్పాలని ఉంది. కమ్యూనిస్టులు కూడా పేదవాళ్ళకి న్యాయం చేయాలని, కమ్యూనిస్టులు కూడా సమాజంలో సమసమాజం నిర్మాణం చేయాలని పెద్ద ఆలోచన ధోరణితో వచ్చారు. గత 50-60 సంవత్సరాలుగా భారతదేశంలో వాళ్ళ పోరాటాలు చాలా చూసాను. చాలా కాంట్రిబ్యూషన్ ఉంది ఈ దేశంలో. కమ్యూనిస్టుల కాంట్రిబ్యూషన్ చెప్పుకోవడానికి వీలైనంత ఎక్కువ ఉంది. కానీ ఎప్పటికీ అధికారంలోకి వాళ్ళు రాలేకపోతున్నారు. వచ్చిన దగ్గర అధికారం నిలబెట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి భావజాలంతో మీరున్నారా? లేదు రాజ్యాధికారం ఏ రకంగానే తీసుకొని మీ జాతికో లేకపోతే కులానికో లేకపోతే ఇంకో రాష్ట్రానికో బాగు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారా? మీలాంటి ఆలోచించే బ్రాడ్ థింకింగ్ కులంలో ఉన్న వాళ్ళకో జాతిలో ఉన్న వాళ్ళకో సమాజంలో ఉన్న వాళ్ళకో ఉండకపోవచ్చు. మరి వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోగలిగే పరిస్థితి ఉంది మీరు? రజనీ గారు మంచి ప్రశ్న ఇది కూడా. ఎందుకంటే లెఫ్ట్ సరిగ్గా ఉంటే, లెఫ్ట్ భావజాలం సరిగ్గా ఉంటే ఈ దేశంలో వేరే పార్టీలు అక్కర్లా.